అందరికీ నమస్కారం. నా పేరు ప్రజ్ఞ. నేను కమలా నెహ్రూ గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్ యానంలో 10వ తరగతి చదువుతున్నాను. ఈరోజు నేను నీకు చెప్పబోయే విషయం ఏంటంటే, ఒక 3డీ ప్రింటింగ్ ప్రొడక్ట్. అసలు 3డీ ప్రింటింగ్ అంటే ఏంటి? 3డీ ప్రింటింగ్ అంటే మన ఊహల్ని, మన ఆలోచనల్ని నిజం చేసుకోవడానికి ఉపయోగించే యంత్రమే 3డీ ప్రింటింగ్. ఈ 3డీ ప్రింటింగ్ ఉపయోగించి నేను ఒక జెయింట్ వీల్ చేయడం జరిగింది. ఈ జెయింట్ వీల్ చేసే క్రమంలో ఇది నా జర్నీ. ఇక్కడ నేను చూడొచ్చు నేను చేసిన ఈ జర్నీలో నేను ప్రింటింగ్ చేశాను, డిజైనింగ్ కూడా చేశాను. సాధారణంగా నాకు చిన్నప్పటి నుంచే కదిలే వస్తువులంటే చాలా ఇష్టం. అంటే ట్రైన్స్ కానివ్వండి, కార్స్ కానివ్వండి, ఎప్పుడైనా కుటుంబంతో కలిసి నేను ఎగ్జిబిషన్స్‌కి వెళ్ళినప్పుడు అక్కడ జెయింట్ వీల్ చూసినా గానీ నాకొక ఆశ్చర్యాన్ని కలిగించేది. కొన్ని ప్రశ్నలు కూడా వచ్చేవి. అది ఎందుకు పడిపోవటం లేదు? అది ఎలా తిరుగుతుంది? అనే ప్రశ్నలు ఎన్నో వచ్చేవి. దీనికి సమాధానంగా తెలుసుకోవడానికి నేను ప్రయత్నించినప్పుడు నాకు తెలిసిన విషయం ఏంటంటే, ఈ వీల్ అనేది అంటే ఈ జెయింట్ వీల్ అనేది ఒక పుల్లీ మెకానిజం ద్వారా పనిచేస్తుంది. అసలు పుల్లీ మెకానిజం అంటే ఏంటి? పుల్లీ మెకానిజం అంటే ఇక్కడ చూసినట్లయితే ఈ మోటార్ ఈ పుల్లీకి కనెక్ట్ చేసినప్పుడు ఈ పుల్లీ అనేది తిరగడం వల్ల జెయింట్ వీల్ అనేది ఆ వీల్ అనేది స్టడీగా తిరగడానికి దోహదపడుతుంది. ఇక్కడ ఈ ఈ మెకానిజంని మేము యూజ్ చేసి ఒక 3డీ ప్రింటెడ్ జెయింట్ వీల్‌ని తయారు చేయడం జరిగింది. ఈ జెయింట్ వీల్‌ని మేము ప్రింట్ చేసాము. ఆ ప్రింట్ చేసిన ఫైనల్ ప్రొడక్ట్ మీరిక్కడ చూడొచ్చు. ఫైనల్‌గా మేము చేసిన ప్రొడక్ట్ పనితీరుని మీరిక్కడ చూడొచ్చు. జెయింట్ వీల్‌కి కొన్ని పార్ట్స్ అనేవి కావాలి. ఆ పార్ట్స్ ఏంటంటే సపోర్ట్ ఫ్రేమ్, వీల్ అండ్ క్రాడిల్. సపోర్ట్ ఫ్రేమ్ అంటే ఏంటంటే వీల్ తిరగడానికి ఉపయోగించేదే సపోర్ట్ ఫ్రేమ్. క్రాడిల్ అంటే ఏంటని మీరు అనుకోవచ్చు. క్రాడిల్ అంటే అది క్రాడిల్ అనొచ్చు, లేదంటే ప్యాసింజర్ క్యాబిన్ అని కూడా అనొచ్చు. ఈ జెయింట్ వీల్‌లో ఈ పార్ట్సే కాకుండా ఇంకా కొన్ని పార్ట్స్ అనేవి ఉన్నాయి. అవేంటంటే పుల్లీ, బ్యాటరీ, మోటార్ అండ్ స్విచ్. అసలు ఈ పార్ట్స్ ఎలా పనిచేస్తాయి? ఎందుకు పనిచేస్తాయని నేను ఇక వివరించబోతున్నాను. ఈ వీల్ అనేది తిరగడానికి పుల్లీ అనేది యూజ్ చేస్తాం. ఈ పుల్లీ తిరగడానికి మోటార్‌ని యూజ్ చేస్తాం. ఈ మోటార్ పనిచేయడానికి బ్యాటరీని యూజ్ చేస్తాం. ఈ మొత్తాన్ని కంట్రోల్ చేయడానికి స్విచ్ అనేది యూజ్ చేస్తాం. ఇక్కడ మనం చూసినట్లయితే జెయింట్ వీల్‌ని తయారు చేయడానికి కొన్ని స్టెప్స్ అనేవి మనం పాటించాల్సి ఉంటుంది. ఆ స్టెప్స్ ఏంటంటే కాన్సెప్ట్ అండ్ హ్యాండ్ స్కెచ్. ఈ కాన్సెప్ట్ అండ్ హ్యాండ్ స్కెచ్ అంటే ఏంటంటే మనం డిజైన్ చేసే ముందు ఒక ఆలోచన అనేది ఉండాలి. 3డీ ప్రింటింగ్‌లో మొత్తాన్ని ఈ జెయింట్ వీల్ మొత్తాన్ని తయారు చేయలేము. దీన్ని భాగాల కింద విభజించుకొని తయారు చేయాలి. దీన్ని మనం టింకర్ క్యాడ్ అనే సాఫ్ట్‌వేర్ ద్వారా తయారు చేస్తాం. తయారు చేసిన దాన్ని ఎస్టీఎల్ అనే ఫైల్ ఫార్మాట్‌లో మనం దీన్ని క్యూరాకి ఇస్తాము. క్యూరా ఏమో దీన్ని స్లైస్ చేస్తుంది. స్లైస్ చేసిన దాన్ని జీ కోడ్ ద్వారా ప్రింటర్‌కి ఇస్తాము. ఆ జీ కోడ్ ద్వారా ప్రింటర్‌కి ఇవ్వడం వల్ల ప్రింటర్ ఏమో ఆ ప్రొడక్ట్‌ని ప్రింట్ చేస్తుంది. ప్రింట్ చేసిన ప్రొడక్ట్ మనం పోస్ట్ ప్రాసెసింగ్ చేస్తాం. అసలు పోస్ట్ ప్రాసెసింగ్ అంటే ఏంటని మీరు అడగొచ్చు. పోస్ట్ ప్రాసెసింగ్ అంటే ప్రింట్ చేసిన ప్రొడక్ట్ చుట్టూ అన్‌ఈవెన్‌గా ఉండే అన్‌వాంటెడ్‌గా ఉండే ఆ మెటీరియల్‌ని మనం కట్ చేస్తాం. కట్ చేసిన తర్వాత ప్రింట్ వచ్చిన పార్ట్స్ అన్నిటిని మనం అసెంబుల్ చేస్తాం. అసెంబుల్ చేసిన తర్వాత వచ్చిన ఫైనల్ ప్రొడక్టే ఈ జెయింట్ వీల్. మనం ఈ జెయింట్ వీల్‌ని డిజైన్ చేయడానికి టింకర్ క్యాడ్ అనే సాఫ్ట్‌వేర్‌ని యూజ్ చేస్తాం. అసలు టింకర్ క్యాడ్ ఎందుకు యూజ్ చేయాలని మీరు అడగొచ్చు. టింకర్ క్యాడ్ అనే సాఫ్ట్‌వేర్‌ని ఎందుకు యూజ్ చేస్తామంటే, ఇది మనం సులభంగా యూజ్ చేయొచ్చు. ఏ వయస్సు వాళ్ళకైనా ఇది సులభంగా అర్థమవుతుంది. నేనైతే దీన్ని ఒక రోజులో నేర్చుకున్నాను. ఇక్కడ మనం టింకర్ క్యాడ్ చూసినట్లయితే ఇక్కడ మనం వర్క్ స్పేస్ అనేది గమనించొచ్చు. ఈ వర్క్ స్పేస్ పక్కన కొన్ని ఆబ్జెక్ట్స్ అనేవి మనం కొన్ని షేప్స్ అనేవి చూడొచ్చు. ఆ షేప్స్‌లో మీరు జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ 2 ఒకేలాంటి షేప్స్ ఉన్నాయి. 2 ఒకేలా ఎందుకున్నాయి అని మీరు ఆలోచించొచ్చు. ఏంటంటే ఈ 2 ఎందుకు యూజ్ చేస్తాం నేను చెప్తాను. ఈ కిందవేమో మనం ప్రొడక్ట్ చేసినప్పుడు షేప్స్ కోసం యూజ్ చేస్తాం. పైదేమో దాన్ని హోల్డ్ చేయడానికి యూజ్ చేస్తాం. దీన్ని సింపుల్‌గా ఎలా చెప్తామంటే, కింద వాటినేమో ప్లస్ పాజిటివ్ మెటీరియల్ అని, పైదేమో మైనస్ అంటే నెగెటివ్ మెటీరియల్ అని కూడా చెప్తాం. ఉదాహరణకి మనం ఒక క్యూబ్‌ని తీసుకున్నట్లయితే, ఈ క్యూబ్‌లో మనం దీని సైజ్‌ని ఇంక్రీజ్ చేయొచ్చు, లేదా డిక్రీజ్ కూడా చేయొచ్చు. దీన్ని ఎక్స్ అండ్ వై యాక్సిస్‌లో రొటేట్ కూడా చేయొచ్చు. ఇలాగే టింకర్ క్యాడ్‌లో మనకి కావాల్సిన జెయింట్ వీల్ ప్రొడక్ట్స్‌ని తయారు చేస్తాం. ఫస్ట్ మనం క్రాడిల్ తీసుకున్నట్లయితే, ఇక్కడ మీరు చూడొచ్చు కింద క్రాడిల్ మేము ఎలా తయారు చేసాము అనేది మీరు చూడొచ్చు. నేను ఏం చేశానంటే, ఈ క్రాడిల్ ఫస్ట్
వర్క్ ప్లాన్‌లో నేనొక ఆబ్జెక్ట్‌ని అంటే ఒక షేప్‌ని తీసుకున్నాను. ఆ షేప్ అంటే క్యూబ్ అనే షేప్‌ని తీసుకొని దానిపైన రెక్టాంగిల్ షేప్‌ని నేను ప్లేస్ చేశాను. ప్లేస్ చేసిన తర్వాత మనం ఇందాక చెప్పుకున్న ఆ మైనస్ అంటే ఆ నెగెటివ్ మెటీరియల్‌ని మనం ఇక్కడ ప్లేస్ చేస్తాం. అంటే హోల్డ్ చేయడానికి మనం ఇక్కడ ప్లేస్ చేస్తాం. మనకి ఫైనల్‌గా వచ్చిన ప్రొడక్టే ఈ క్రాడిల్ లేదా ప్యాసింజర్ క్యాబిన్ అని కూడా అంటారు. ఇదే విధంగా జెయింట్ వీల్‌లో మన పార్ట్స్ అన్నిటిని మనం ఇక్కడ ఇలా టింకర్ క్యాట్ అనే సాఫ్ట్‌వేర్ ద్వారా డిజైన్ చేస్తాం. ఇక్కడ మీరు చూసినట్లయితే క్యూరా అనేది ఇక్కడ స్లైస్ చేస్తుంది. ఇక్కడ స్లైస్ చేసినప్పుడు మనం ఇక్కడ దాని దృఢత్వాన్ని కూడా మార్చుకోవచ్చు. దాని సైజ్‌ని ఇంక్రీజ్ చేయొచ్చు లేదా డిక్రీజ్ కూడా చేయొచ్చు. ఈ తర్వాత మనం దీన్ని జీ కోడ్ ద్వారా 3D ప్రింటర్‌కి ఇస్తాం. ఈ 3D ప్రింటర్‌ని ఆ ప్యాడ్‌ని ప్రింట్ చేస్తాం. ప్రింట్ చేసిన తర్వాత వచ్చిన ప్రొడక్ట్‌ని మనం పోస్ట్ ప్రాసెసింగ్ చేస్తాం. అంటే ఆ వచ్చిన ప్రొడక్ట్ చుట్టూ ఉండే అన్‌వాంటెడ్ ఆ మెటీరియల్‌ని మనం రిమూవ్ చేస్తాం. రిమూవ్ చేసిన తర్వాత మనం ప్రింట్ చేసిన అన్ని పార్ట్స్‌ని అసెంబుల్ చేస్తాం. అంటే అన్నిటిని కలుపుతాం. ఇందులో మనం ఈ జెయింట్ వీల్‌ని ప్రింట్ చేసినప్పుడు కొన్ని ఇబ్బందులనేవి వస్తుంటాయి. అవేంటంటే మన టింకర్ ఎక్కడైనా సాఫ్ట్‌వేర్‌ని యూజ్ చేస్తున్నప్పుడు అక్కడ కొన్ని పార్ట్స్ అనేవి మిస్ అలైన్డ్ అవుతుంటాయి. అలాగే పుల్లీ అనేది మోటార్‌లో సరిగ్గా ఫిట్ అవ్వకపోవచ్చు. అలాగే ఒక సర్క్యూట్‌లోని ఆ వైరింగ్ అనేది కూడా కొన్ని కొన్ని సార్లు వర్క్ అవ్వకపోవచ్చు. తర్వాత మనం జాగ్రత్తలు తీసుకొని చేసినట్లయితే మనం జెయింట్ వీల్‌ని చాలా బాగా తయారు చేయొచ్చు. దీన్ని మనం ఇంకా భవిష్యత్తులో ఎలా తయారు చేయొచ్చు అని మీరిక్కడ చూసినట్లయితే మేమైతే ఈ జెయింట్ వీల్‌కి పుల్లీ అనేది మేము తీసుకున్నాం. మీరు ఇంకా దీనికి గేర్స్ అనేవి తీసుకోవచ్చు. గేర్స్ ఎందుకు తీసుకోవాలి అని మీరు అడగొచ్చు. గేర్స్ ఎందుకు తీసుకోవాలంటే మనం ఈ వీల్‌ని ఇంకా బాగా కంట్రోల్ కూడా చేయొచ్చు. ఈ క్రాడిల్ లేదా ఈ ప్యాసింజర్ క్యాబిన్‌ని మనం లైట్స్‌తో డెకరేట్ కూడా చేయొచ్చు. దీనివల్ల ఆ జెయింట్ వీల్ అనేది ఎంతో ఆకర్షితంగా కూడా కనబడుతుంది. దీని లాభాలేంటంటే దీన్ని తక్కువ కాస్ట్‌లో చేయొచ్చు. అలాగే ఇది మనకు నచ్చినట్లుగా దీన్ని తయారు చేసుకోవచ్చు. అలాగే ఇది ఎక్కువ కాలం మన్నుతుంది కూడా. ఫైనల్‌గా నేను చెప్పబోయే విషయం ఏంటంటే, ఈ జెయింట్ వీల్ చేస్తున్నప్పుడు మనం ఎన్నో నేర్చుకున్నాం. అంటే దీన్ని ఎలా డిజైన్ చేయొచ్చు, దీన్ని ఎలా మోల్డింగ్ చేయొచ్చు, అలాగే దీన్ని ఎలా స్లైస్ చేయాలి, స్లైస్ చేస్తున్నప్పుడు క్యూరా ఏం చేస్తుంది అని కూడా నేర్చుకున్నాము. దీని అడ్వాంటేజెస్ ఏంటో కూడా నేర్చుకున్నాం. సో, నేను ఓవరాల్‌గా చెప్పేదేంటంటే, ఈ 3డీ ప్రింటింగ్ అనేది మన ఊహల్ని, మన ఆలోచనల్ని ప్రస్తుత ప్రపంచంలోకి తీసుకొచ్చేదే ఈ 3డీ ప్రింటింగ్. ధన్యవాదాలు.